హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజం వంటలండి. ఈరోజు పర్ఫెక్ట్గా చేసుకునే కచోరీ రెసిపీని నేను మీకు ఇక్కడ షేర్ చేయబోతున్నాను. ఈ కచోరీ ఏంటంటే పైన తినేటప్పుడు క్రిస్పీగా ఉండాలి, లోపల స్టఫింగ్ కూడా చాలా రుచిగా ఉండాలి. మరి ఈ రెసిపీ ఏంటో చూసేద్దాం. ఇక్కడ ఏంటంటే ముందుగా అయితే నేను దీన్నైతే గోధుమ పిండితో అండ్ దీంతో పాటు మైదా పిండితో కూడా ప్రిపేర్ చేస్తున్నాను. గోధుమ పిండి వచ్చేసి 1 కప్పు, మైదా పిండి అందులో వచ్చేసి 1/2 కప్ తీసుకోవాలి. అండ్ మీకు కంప్లీట్గా కావాలనుకుంటే మైదాతో కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో ఉప్పు వచ్చేసి కొంచెం తగినంత యాడ్ చేసుకోవాలి. ఇందులో నెయ్యి లేదా బటర్ని యాడ్ చేసుకోవాలి. ఎందుకంటారా, నెయ్యి లేదా బటర్ని యాడ్ చేసుకుంటే క్రిస్పీగా వస్తాయి, తినేటప్పుడు రుచి చాలా బాగుంటుంది. మనకి ఇందులో తీసుకున్న బటర్ ఎలా సరిపోయింది అనేది ఎలా చెక్ చేయాలంటే, మనం పిండి అనేది ఇలా తీసుకుంటే ముద్దగా రావాలన్నమాట చేతిలోకి. అలా ముద్దగా వచ్చినప్పుడు మనకి ఇక్కడ తీసుకున్నటువంటి బటర్ లేదా నెయ్యి సరిపోయిందని మనకు తెలిసిపోతుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ పిండిని డో లాగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. డోని ఎంత చక్కగా పర్ఫెక్ట్గా మనం ప్రిపేర్ చేస్తామో ఈ కచోరీలు అంత టేస్ట్గా వస్తాయి. సో చూడండి, మనకి ఇక్కడ అయితే డో అయితే ప్రిపేర్ అయిపోయింది. కాస్త దీన్ని మనం పక్కన పెట్టేద్దాం. కొంచెం పైన ఆయిల్ని యాడ్ చేసి పక్కన పెట్టేయాలి. మరి ఈ కచోరీలోకి స్టఫింగ్ వచ్చేసి పెసరపప్పు. ఈ పెసరపప్పుని మనం ముందే నానబెట్టేసుకోవాలి. నేను 4 లేదా 5 టేబుల్ స్పూన్స్ ఇక్కడ తీసుకున్నాను. తీసుకొని కొంచెం మనం నానబెట్టేసిన తర్వాత దీన్ని కచ్చబచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేయొద్దు. మరీ మెత్తగా చేసిన మనకి స్టఫింగ్కి ఇది అస్సలు రుచిగా అనేది ఉండదు. చూసారు కదా, నేను కచ్చపచ్చగా దీన్ని గ్రైండ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక ప్యాన్ తీసుకొని ఈ ప్యాన్లో కొంచెమే ఆయిల్ నేను యాడ్ చేస్తున్నాను. 1 లేదా 2 టేబుల్ స్పూన్ ఉంటుంది అంతే. ఇది ఇందులో వచ్చేసి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వాము కంపల్సరీగా ఉండాలి. తినేటప్పుడు రుచి బాగుంటుంది అండ్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇందులో సాల్ట్ వచ్చేసి తగినంత యాడ్ చేసుకోవాలి. దీంతోపాటు ధనియా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ అండ్ 1/2 టేబుల్ స్పూన్ ఇందులో వచ్చేసి గరం మసాలా, దీంతోపాటు 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్. ఇవన్నీ తీసుకున్న తర్వాత లో ఫ్లేమ్ మీద పెట్టి దీన్ని మనం మిక్స్ చేసేసుకుంటూ ఇందులోనే పసుపు వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్. ఇప్పుడు దీన్ని కాస్త మనం మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో వచ్చేసి శనగపిండి ఉంటుంది కదా, ఈ శనగపిండిని 2 టేబుల్ స్పూన్స్ నేను తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. మరీ ఎక్కువగా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. కొంచెం దీన్ని మనం ఇక్కడ మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం ఇక్కడ కచ్చాపచ్చగా దంచి పెట్టుకున్నాం కదా, ఈ పెసరపప్పు ఉంది కదా, ఈ పెసరపప్పుని ఇందులోకి తీసేసుకోవాలి. పెసరపప్పు తీసుకున్న తర్వాత వెంటనే మనం స్టవ్ని ఆఫ్ చేయొద్దండి. లో ఫ్లేమ్ మీద పెట్టి దీన్ని మనం మిక్స్ చేసేసుకుంటూ ఉండాలి. చూసారు కదా, మనకి కొంచెం వాటర్ లాగా కనిపిస్తుంది కదా. లో ఫ్లేమ్ మీద పెట్టి మనం ఫ్రై చేసుకున్నాం అనుకోండి, ఆ వాటర్ అంటే ఇందులో ఉన్న మాయిశ్చర్ అనేది ఉండదన్నమాట. అండ్ ఇందులో కంపల్సరీగా కసూరి మేతిని కలపండి. ఇది ఉంటే మంచి రుచి అనేది వస్తుంది. సో చూసారు కదా, కొంచెం మనకి ఇక్కడ పొడిగా కనిపిస్తుంది. అంటే మనం జస్ట్ మన చేతులు తీసుకున్న మరీ ఎక్కువ పొడి అనేది ఉండదన్నమాట. కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు కాస్త దీన్ని చల్లారటానికి పక్కన పెట్టేసి మనం కలిపెట్టినటువంటి ఈ డో ఉంది కదా, ఈ డోలో కొంచెం నిమ్మకాయ సైజ్ అంత ఉన్న పిండి ముద్దని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దీన్ని ఎలా ఒత్తాలంటే ఈ విధంగా అంచులు వచ్చేసి మనకి పల్చగా ఉండాలి. ఇక్కడ మధ్యలో చూసారు కదా, మధ్యలో వచ్చేసి మనకి బౌల్ లాగా చిన్న గుంటలాగా చేసేసి మనం ఏం చేయాలంటే స్టఫింగ్ మనం ప్రిపేర్ చేసాం కదా, ఈ స్టఫింగ్ని చిన్న టేబుల్ స్పూన్ నిండా మనం ఇందులోకి తీసుకోవాలి. మరీ ఎక్కువగా స్టఫింగ్ తీసుకున్నాం అనుకోండి బయటకు వచ్చేస్తుంది. సో కొంచెం ఇందులోకి స్టఫింగ్ తీసుకున్న తర్వాత అంటే పిండి ముద్దని బట్టి మనం స్టఫింగ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. స్టఫింగ్ని లోపలికి తోస్తూ ఎక్స్ట్రా పిండిని మనం ఈ విధంగా తీసుకుని వచ్చిన తర్వాత అంచుని జాగ్రత్తగా క్లోజ్ చేసేయాలి. అలా క్లోజ్ చేయలేదనుకోండి మనం ఫ్రై చేసేటప్పుడు మొత్తం స్టఫింగ్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఇవి ఫ్లఫీగా కూడా రావు. సో మనం ఇక్కడ జాగ్రత్తగా చూసి దీన్ని కవర్ చేసేయాలి. చూసారు కదా, నేను చిన్న సైజులో ఉన్న కచోరీలు చేస్తున్నానండి. మరీ పెద్ద సైజు అయితే చేయటం లేదు. చిన్న సైజులో ఉన్న కచోరీస్ అనుకోండి, తినడానికి ఈజీగా ఉంటాయి. ఇక్కడ ఆయిల్ అంటారా, ఎక్కువగా హీట్ అవ్వకుండా నేను లో ఫ్లేమ్ మీద పెట్టేసి ఆయిల్ని ఎక్కువగా హీట్ అవ్వకముందే నేను ఈ కచోరీస్ని ఇందులోకి వేసేసాను. వేసిన తర్వాత చూడండి, మనకి ఇవి పైకి తేలుతూ చక్కగా ఫ్లఫీగా వస్తాయండి. చాలా క్రిస్పీగా ఉంటాయి. మనకి బయట తినేటప్పుడు క్రిస్పీగా, లోపల చాలా టేస్టీగా స్టఫింగ్ అనేది ఉంటుంది. చూసారు కదా, మనకి ఎలా పొంగిందో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఫ్లఫీగా మనకు అనిపిస్తుంది కదా. ఇందులో నేను సోడా కూడా యాడ్ చేయలేదు. సో మనం ఇవి చేసే పద్ధతిని బట్టి మనకి ఇవి ఈజీగా వచ్చేస్తాయి. సో మరి నేను చెప్పినటువంటి ఈ టిప్స్ మీరు ఫాలో అవుతూ చేయండి. చాలా రుచిగా, టేస్టీగా, ఇంట్లోనే ఈజీగా మనం బయట కొనకుండా పిల్లలకి చేసి పెట్టేయచ్చు. మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేయండి.